నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రజల యొక్క ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధికారుల లేదా నాయకుల దృష్టికి తీసుకెళ్లడమే పరమావధిగా సాగుతున్న ఈ కార్యక్రమాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మిత్రులకు శ్రేయాభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు అంశం చాలా చిత్రమైన అంశంగా ఉండొచ్చు. బహుశా గోడ కనబడితే రంగై దొరికిన కాడికి దోచేయి అనే వినూత్న కార్యక్రమాన్ని మన నగరపాలక సంస్థ ప్రారంభించి చాలా వరకు విజయవంతమైంది. దీనికి సహకరిస్తున్న అమాయకులైన నగర ప్రజలకు నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా వాళ్ళు తెలియజేసుకుంటున్నట్టు సమాచారం. ఇదేం కార్యక్రమం అనుకుంటున్నారా? ఈ కార్యక్రమం గురించి చెప్పే ముందు మీకు మరికొన్ని ఆసక్తికరమైన మన నగరపాలక సంస్థ ప్రారంభించి విజయవంతమైన మరిన్ని కార్యక్రమాల గురించి ఒక్కసారి మనం రిపీట్ చేసుకుందాం. అదేంటంటే డ్రైనేజీలపై నిర్మాణాలు సుమారు 10 లక్షలయ్యే నిర్మాణానికి 40 నుంచి 50 లక్షలు బిల్లు చేసే కార్యక్రమం, నాణ్యత లేని రోడ్లు, అర్థం పర్థం లేని డివైడర్లు, బాగున్నదాన్ని కూలగొట్టి సుందరీకరణ పేరుతో మళ్లీ కట్టడం, సుందరీకరణ పేరుతో ఏది చేసినా 3 నెలలు లేదా 6 నెలలకు మించి అది పని చేయకపోవడం, రోడ్ల మధ్యలో డివైడర్లపై ప్రజారోగ్యాన్ని నాశనం చేసే కోనోకార్పస్ వంటి మొక్కలను విధిగా పెంచడం, ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగపరచడం, జవాబుదారీతనం లేకపోవడం, ఏ అధికారి ఏ కార్యక్రమానికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడడం. అంటే మనం వెళితే నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్ళిన సమయంలో అక్కడ ఆ అధికారి ఉండడు. ఏమయ్యా అంటే ఫీల్డ్ లోకి వెళ్ళాడు అంటాడు. అసలు ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో, ఎప్పుడు వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సుమారుగా ఉద్యోగులు ఫీల్డ్ కంటే రాజకీయ నాయకులకు భజన చేయడానికి మరియు ఇంట్లో సొంత పనులకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటివరకు మీరు విన్న కార్యక్రమాలన్నీ నగరపాలక సంస్థ నగర ప్రజల శుభాశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాయి. ఆ కోవకు చెందిందే ఈ గోడ కనపడితే రంగై దొరికిన కాడికి దోచేయి అనే కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నగరంలో ఎక్కడ చూసినా సరే రంగురంగులుగా మెరుపులు కనిపిస్తున్నాయి. పైకి మాత్రమే చూడండి లేదా రోడ్డుకు అటు ఇటు చూడండి, రంగులుంటాయి. రోడ్డు మీద చూడకండి సుమా, పెద్ద పెద్ద గోతులు ఉంటాయి. ఈ రంగులు సుందరీకరణ కోసం ఏ మెయిన్ రోడ్లోనో జనావాసం ఎక్కువగా తిరిగే చోట్ల అనుకుంటే మీది పొరపాటే. జనానికి కనిపించని చోట కూడా, ఉదాహరణకు ఉమెన్స్ కాలేజీ పక్క వీధిలో మీరు ఒకసారి గమనించినట్టయితే ఈ చివరి నుండి ఆ చివరికి శుభ్రంగా చాలా కార్లు పార్క్ చేసి ఉంటాయి. పెయింటింగ్ మనకు కనిపించదు, కానీ అక్కడ కూడా పెయింటింగ్ వేశారు. రంగురంగులు మెరుపులు ఎక్కడ పడితే అక్కడ. నగరంలో హైవే నుండి మొదలుకొని గోదావరి గట్టు వరకు దేన్ని వదలకుండా రంగులమయం చేసి పడేస్తున్నారు. అనేకంటే అవినీతిమయం చేసి పడేస్తున్నారు అని అంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ రంగుల వల్ల ఉపయోగం ఏంటి అంటే అందం కోసం, సుందరీకరణ కోసం. ఈ సుందరీకరణ కోసం వేసిన రంగులు ఏడాది తిరగకుండానే కోటగుమ్మం డౌన్ లో ఆల్రెడీ వెలిసిపోయాయి. కావాలంటే మీరే చూడండి. ఇకపోతే కోట్లాది రూపాయల వాణిజ్య కార్యకలాపాలు జరిగే మెయిన్ రోడ్లో ఆ యొక్క రోడ్డు దుస్థితి ఒక్కసారి మీరు గమనించండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో. ఈ రోడ్డు సరిగా వేస్తే ఎంత చక్కగా ఏదైతే కొనుగోలు కోసం బంగారం, వస్త్రాలు లేదా మెయిన్ రోడ్లో వ్యాపార కార్యకలాపాల కోసం వచ్చే ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఆ రోడ్డు ఇంత దుస్థితిలో ఉంటుంది. వాంబే గృహాల దగ్గర, అంటే ఎక్కడంటే మీకు సుమారుగా స్వామి అశోక జంక్షన్, లక్ష్మీ థియేటర్ జంక్షన్ అని అంటారు. అక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే వాంబే గృహాలకు కూడా పెయింటింగ్ వేశారు. కింద షాపును కూడా వదలలేదు వీళ్ళు. మళ్ళీ షాపు వాడికి పెయింటింగ్ వేసుకుంటే ఖర్చునో, లేదంటే మీ షాపుకు మేము పెయింట్ వేసాం మాకు ఇంత ఇవ్వండనో వసూలు చేసి ఉంటారు బహుశా. ఆ ఇంటి గుమ్మాలకు కానీ ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళ రంగులతో నింపేశారు. ఇది రంగుల పిచ్చా, కమిషన్ పిచ్చా అంటే కమిషన్ పిచ్చా అని పలువురు వాపోతున్నారు. ఇదే విధంగా కొనసాగుతూ పోతే రానున్న కాలంలో నగరపాలక సంస్థ అధికారులు ఇష్టారాజ్యంగా ఎప్పటికే చేస్తున్నారు. అప్పుడు ఇక మన మాట వినే పరిస్థితి ఉండదు. మరియు ప్రశ్నిస్తాం అన్న ఏ పార్టీ నాయకులు కూడా, మనకి అధికార పార్టీ కాక వివిధ పార్టీ నాయకులు ఉన్నారు, ఇలా ఎందుకు మీరు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు అని అడిగిన పాపాన పోలేదంటే మీరు ఇది ఎంత దారుణ దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళు కూడా వాళ్లతో కుమ్మక్కయ్యారా అనే సందేహం కూడా ప్రజలకు కలగక మానడం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ప్రజలేం చేయలేరుగా, ఎందుకంటే ప్రజలకు ఎంతసేపు పన్నులు కట్టడం తప్ప రెండో తెలియదు. ఈ నాయకులకు ప్రారంభోత్సవాలు తప్ప రెండో తెలియదు. ప్రారంభోత్సవం చేశామా, వెళ్ళామా, తర్వాత దాని బాగోగుల గురించి పట్టించుకునే నాదుడే ఉండడు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు.
Thank you.